హైదరాబాద్ పాత బస్తీలో కారు బీభత్సం సృష్టించింది. మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ తో రెచ్చిపోయారు. హోండా సిటీ కార్ తో ఓవర్ స్పీడ్ లో వచ్చినటువంటి ఆ కార్ డబీర్పుర ఫ్లైఓవర్ డివైడర్ ని ఢీకొట్టింది. కార్ బోల్తా పడడంతో ఆ మైనర్లకి చాలా స్వల్పంగా గాయాలని తెలుస్తోంది. కార్ దిగి పరారైపోయారు ముగ్గురు కూడా. కార్ను ప్రస్తుతం పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. నెంబర్ ప్లేట్ ఆధారితంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. కారు ఓనర్ పేరు సయ్యద్ యూసఫ్ అలీగా తెలుస్తోంది. 2022లో గతంలో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా పట్టుబడ్డారు. ఇప్పటికీ చలాన్ కట్టలేదు ఆ యూసఫ్ అలీ. మెట్రోచా టీవీ స్క్రీన్ పైన ఒక డివైడర్ ఢీకొట్టింది. ముగ్గురు మైనర్లు ఈ కారులో ప్రయాణిస్తే ఏకంగా అక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయంటే ఎంత వేగంగా వచ్చి ఉంటుందో ఆ అర్థం చేసుకోవాలి. పూర్తిగా ఆ కార్ ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ఏకంగా టైర్లే అలా ఊడిపడ్డాయి. టైర్లే ఊడిపడిపోయాయంటే ఏ స్థాయిలో స్పీడ్ వచ్చి ఉంటే అర్థం చేసుకోండి. ఒకవేళ కనుక ఆ సమయంలో అది బహుశా అర్ధరాత్రి సమయం అనుకుంటే ఆ సమయంలో కనుక ఎవరు లేరు సరిపోయింది. ఒకవేళ కనుక ట్రాఫిక్ ఉన్న సమయం కనుక అయ్యి ఉంటే ఎవరైనా కనుక అడ్డుగా వచ్చి ఉంటే కనుక వారి ప్రాణాలే గాలిలో కలిసేవి. ఇక్కడ ఈ ఘటన తర్వాత కొంత మైనర్లు గాయాల పాలైపోయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఆ నెంబర్ ప్లేట్ ఆధారితంగా ఆ ఓనర్ని పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఓనర్ పేరు సయ్యద్ యూసఫ్ అలీగా తెలుస్తోంది.